పేరు ఒకలా ఉంది, జీవితం ఒకలా ఉంది. శుద్ధుడు ఉంది. శుద్ధుడా చెప్పండి. ఎంత కలంకం అంటించుకున్నాడో పేదోళ్ళు డబ్బులు పిండుకొని. శుద్ధుడా? పైగా పేరేమో సొసైటీలో మంచి పేరెట్టుకున్నాడు, చేసే పనులేమో పూర్తిగా దేవునికి ప్రజలకి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా అంటే మంచి పేర్లు పెట్టుకుంటాం, చేసే పనులన్నీ దరిద్ర పనులు చేస్తాం. ఎవరండి ఆయన అలా తాగేసాడు? ఎవరు అలా తాగేసారు? అబ్రహాం గారు అలా బ్యాంది తాగారు. అబ్రహాం గారు బ్యాంది తాగతారు. ఈ తరం అబ్రహాం బ్యాంది తాగతారు. మరి ఈ తరం మోసే గారు సారా తాగతారు. ఈ తరం మరియమ్మ పచ్చి బుద్ధులు మాట్లాడతారు. ఈ శారమ్మ ఇటు ఎలాగైపోతుందంటే శారమ్మ చండాలమైన శారమ్మ. పేరు ఒకటి చెప్పండి, బతుకొకటి. జక్కే కూడా పేరు మంచి పేరండి. శుద్ధుడు, అమాయకుడు, జాలి కలిగిన వాడు, కానీ మంచి అర్థం పెట్టుకున్నాడు. కానీ ఆ పేరుకు తగ్గ గుణగణాలు ఆ వ్యక్తిలో లేవు. ఆ గుణగణాలు లేవు. అందుకే ఆ పేరు లేదా ఆ నామకరణానికి కలంకం కలిగింది. అక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. లోక గారు అంటేనే అన్నీ కవర్ చేస్తాడు. ఆయన మంచి రైటర్ అండి. ఆయన ఎంత క్లారిటీగా వాడుతున్న పదం చూడండి. దాని గుండా పోవచ్చుండగా ఇదిగో సుంకపు గుత్తదారుడు. ఆ పాయింట్ నోట్ చేయండి. సుంకపు గుత్తదారుడు అంటే సుంకాన్ని వసూలు చేసేవారు వేరు. చెప్పండి, చెప్పాలి. గుత్తదారుడు వేరు. సుంకు అంటే ట్యాక్స్ వసూలు చేసేవాడు వేరు, గుత్తదారుడు వేరు. సుంకపు గుత్తదారుడు అంటే సుంకాన్ని వసూలు చేసేవారి మీద ఆఫీసర్గా పనిచేసేవాడే. చెప్పండి. గుత్తదారుడు అంటే ఈయన కింద కొంతమంది వడ్డీ వసూలు చేసే వాళ్ళు ఉంటారు. ఈయన పెద్దరెడ్డి గారిలా కూర్చుంటారు అన్నమాట. ఎవరు? ఏమిరా ఆ జోన్లో వసూలైనయ్యా, ఆ వీధులు వసూలైనయా, లేదా ఈ వీధులు వసూలైనయా, పర్సంటేజ్ ఎదురా అని అడుగుతాడు అనమాట. ఎవరు? చిన్నోడేం కాదు, పొట్టోడగా చిన్నోడేం కాదు. ఈయన చాలా పొడగు ఉన్న వాళ్ళ మీద ఆఫీసర్లా ఉన్నాడు. ఎవరు? జగ్గ. ఇదిగో ఆయన గుత్తదారుడు అంటే అకౌంట్స్ ఇదిగో అది క్లియర్ చేస్తాడు, తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చిన దాంట్లో పర్సంటేజ్ చేస్తాడు. ఇదిగో ఇది ప్రభుత్వానికి జమ చేసేయండి, ఈ పర్సంటేజ్ మనకు కొంచెం అబ్బాయి నీ జీతం, నీ జీతం, నీ జీతం, నీ జీతం, ఇదిగో ఇది నా వాట, మీకు ఎందుకంటే అంత పెద్ద ఏడు అడుగుతున్నారు పెద్దోళ్ళని అంట. అలా ఎవరు ఉంది ఎవరికి? జగ్గయ్య గారికి. ఇలా మెయింటైన్ చేస్తే అందరి జీతబత్యాలు ఎందులో తీయాలి? ట్యాక్స్లోనే తీయాలి. ఈ ట్యాక్స్లో ఈ యొక్క ఇవన్నీ తీస్తూ ఒక విధంగా ఆయన అందులోనే ఎదిగిపోయాడని చాలా కాలం అనుకుంటాం. కాదు, ఈయన స్వతహాగా ఆస్తిపరుడేనండి. డబ్బులు ఉన్నాయి ఈయనకి. కానీ ఈ డబ్బులున్నా ఒక పనికి మనిపించింది. అది ఇచ్చేటి చెప్పండి. ఇంకా డబ్బులు అదేంటి అంటే ఈయన సుంకాల మీద డబ్బులు ఉన్నాడు కదంటే బైబిల్ అంటుంది డబ్బులున్నవాడు సుంకాల మీద అవ్వలేదు. బైబిల్ ఎంత క్లారిటీగా మాట్లాడుతుంది. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడంటే ట్యాక్స్ వేరు. చెప్పండి. ఓన్ ప్రాపర్టీ వేరు. అంటే న్యాయపరమైన డబ్బు ఉంది ఆయనకి. చెప్పండి. అన్యాయపు డబ్బు కూడా ఉంది. ఎవరికి? మామూలు ఎవరం కాదు. అర్థమవుతుందా? అంటే ఈయన స్వతహాగానే ఆస్తిపరుడు. నెక్స్ట్ ఆ ఆస్తిని ఇంకా దానికి మేళ్ళ కట్టడానికి ట్యాక్స్ వసూలు చేస్తాడు. అంటే రెండు రకాలుగా కుబేరుడుగా ఎదిగాడు. అన్యాయపు సిరులోను కుబేరుడే. చెప్పండి. మామూలు న్యాయపరమైన వైట్ మనీలో కూడా చెప్పండి కుబేరుడే. రెండు విధాలుగా గవర్నమెంట్ తరపున ఏ ఇబ్బంది లేదు ఈయనకి. ఈ దగ్గర బ్లాక్ మనీ ఉన్నా గవర్నమెంట్ అడగదు, వైట్ మనీ ఉన్నా ఎందుకంటే ఈయన గవర్నమెంట్ మనిషి. ఎవరు అడుగుతారు ఈయన్ని? ఈయనెవ్వరు అడుగురు. ఇలాంటి టైంలో ఈ గుత్తదారుడు అందరినీ పోగేసుకుని ఇలా లైఫ్ గడిపేస్తున్నప్పుడు కొన్ని టాక్స్ కొన్ని రోజుల నుంచి వింటున్నాడట. ఆ మాటలు ఏమంటున్నాడంటే యేసు అనే వ్యక్తి ఉన్నాడు, బాగా సూటుగా మాట్లాడుతున్నాడు, పర్సనల్ లైఫ్స్ మాట్లాడుతున్నాడటగా. ఆ వ్యక్తి బోధన విధానం, ప్రవచనాల నెరవేర్పు ప్రకారం వచ్చిన మెస్సీ అని టౌన్లో మాట్లాడుకుంటున్నారంటగా. ఆయన ఏమంటారంటే ఈరోజు ఆయన టైం టేబుల్ ప్రకారం ఈ రూట్ మీదకి వస్తున్నాడట, మన ఏరియా మీద నుంచి వెళ్తున్నాడంట, ఈ నెల షెడ్యూల్ ఇలా ఉందంట అనగానే అవునా ఇలా వస్తున్నాడు అనగానే టకాటకమని చూద్దామని అప్పుడే యేసుక్రీస్తు వారికి ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు ఈ జనాల్లో ఈయనకి హైట్ తక్కువ, జనాలు ఎక్కువ. ఇప్పుడు ఎలా చూడగలడు? చూడాలంటే ఒక మంచి చెట్టు కావాలి. పెద్ద చెట్లు ఎక్కగలడా? ఎక్కితే ఇంక రాడు.
ఎక్కేస్తాడా? పెద్ద చెట్లు ఎక్కలేడు. మరి ఏ చెట్లు కంఫర్ట్గా అందరూ ఎక్కగలిగే చెట్టు, మంచి బరువును కూడా కాయగలిగే చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు పేరు మేడి చెట్టు. తెలుగులో ఒక పద్యం ఉండేది, మేడి పండు చూడు మేలయ్యుడు, పొట్ట విప్పు చూడు పురుగులుండు, విశ్వదాభిరామి కాదు విశ్వాసి విను, జక్కయ్య మేడు పండు లాంటి జీవితం. సొసైటీలో పెద్ద మనిషి మొత్తం పురుగులు పట్టి ఉండాలి. అచ్చు ఆ చెట్టుకి పోలిన జీవితమే ఉంది ఈయనకి. మేడు పండే పురుగులతో నిండిపోయిన జీవితం. ఎక్కాల్సిన చెట్టు. దేవుడి ప్లానింగ్లు భలే ఉంటాయండి. ఎక్కడ ఎక్కించాలో ఎక్కడ దించాలో ఆయనకి బాగా తెలుసు. ఎవరిని ఎక్కడ మొత్తాలో మట్టికాయలు వెయ్యాలో ఆయనకి బాగా తెలుసు. సింబాలిక్గా కూడా ఆ చెట్టే ఎక్కడండి. ఏ చెట్టు? మేడి చెట్టు. మేడి చెట్టుకుండే గుణం ఏంటంటే ఆ చెట్టు బాగా గుబురుగా ఉంటుంది. ఏ చెట్టు? మేడి చెట్టు. కొమ్మలు ఎక్కువ ఉంటాయి. ఆ కొమ్మలు ఈ చెట్టుకి ఎప్పుడైతే గుబురుతనం ఉంటుందో ఇలా నడిచి పరిగెట్టెక్కొచ్చు. దాని కొమ్మలు ఇలా షార్ప్గా ఏదో పిట్టగోళ్ళు కట్టినట్టు ఇలా గుబురుగా ఉంటాయన్నమాట. అది పరిగెట్టి. అందుకే మీరు చూడండి, ఎలా ఎక్కేసాడట, పరిగెట్టే ఎక్కేసాడట. అలా ఎలా ఎక్కేస్తాడు అలాగే ఎక్కేస్తాడు. అలా ఎక్కేశాడు, చెట్టు మీద కూర్చున్నాడు. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ఆ చెట్లు, ఆ గుబురు చెట్టులో ఖచ్చితంగా మేడి చెట్టు గుబురుగా ఉంటుందండి. ఆ గుబురు చెట్టులో ఈ పొట్టైనా చెప్పండి కలిసిపోయి ఉంటాడు. అనే విషయం ఏంటి చెప్పనా? మనం పాతాళ మందు దాక్కున్నాను, గ్రహాల మీదకి వెళ్ళి కూర్చున్నాను, సముద్ర అగాధ జలముల్లో దాక్కున్నాను, మన ప్రభువుకి కనబడనిది ఏది అని చూస్తాం. ఆయన ఈ వేలో వెళ్ళిపోతున్నాడు అనుకుంటాం, కానీ వెనక ఎవరు పట్టుకుంటున్నారో, ఎవరు ఎదురు చూస్తున్నారో, ఏ కళ్ళు ఏ విధముగా ఆయన ఎదురు చూస్తున్నా అన్నీ చూస్తాడు. ఆయన చూస్తూ సరిగ్గా రూట్లోకి ఈ నెలలో ఈ షెడ్యూల్ ప్రకారం ఇలా రావడానికి కారణం ఏంటంటే అతిపెద్ద ప్రాజెక్టులో ముఖ్యమైన ప్రాజెక్ట్. ఈ ట్యాక్స్ కలెక్టర్లకి ఏజెంట్గా సుపీరియర్గా పనిచేస్తున్న జక్కయ్యతో ఈ మీటింగ్ ఉందని కలిశాడు. ఎంత బాగా రాశాడు చూడండి. అక్కడ నాకు భలే అనిపించిందండి. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. 5వ వచనంలో, యేసు చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకొనెను. అక్కడ ఒక పదం ఉంది చూడండి, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఏంటట? నేను నీ ఇంట ఉండవలసి ఉంది కాదు, నీ ఇంటికి రావాలనుందన్నాడా, నేను చూడాలనుందన్నాడా? కానీ పక్క ముందే ఈ యొక్క ప్రోగ్రాం ప్రిపేర్ అయినట్టు చెప్తున్నాడు చూడండి. ఉండవలసి ఉంది అంటున్నాను. ఉండవలసి ఉందంటే ఇలా ఉండాలని ఎవరు నిర్ణయించారు? తండ్రి నిర్ణయించాడు. సమరయ స్త్రీని మధ్యాహ్నం వేళ కలవాలని తండ్రే నిర్ణయించాడు. అక్కడ కూడా ఇదే పదం ఉంటుంది. ఇదిగో సమరయ మార్గమున వెళ్ళవలసి ఉండగా, అంటే ఆయన ఎవరిని ఎప్పుడు మీట్ అవ్వాలో తండ్రి చిత్తము లేకుండా భోజనం చేయలేదు, తండ్రి చిత్తము లేకుండా పానీయం తీసుకోలేదు, తండ్రి చిత్తము లేకుండా కాలు కదపలేదు. ఆయన ఎక్కడ అడుగులు పెట్టాలో, ఏం మాట్లాడాలో, ఎవరెవరిని మీట్ అవ్వాలో, ఎవరిని ఆహ్వానించాలో, ఇవన్నీ ప్రణాళిక పక్కే ముందు టైం టేబుల్ రెడీ చేసింది ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుడు. అందుకే ఉండవలసి ఉందంటే ఎందుకు ఈ పదం చెప్తున్నాడు? నీ దగ్గరికి రావాలని నా తండ్రి యొక్క అనాది సంకల్పం. అందుకే వస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాంలో నాకు అతి ముఖ్యమైనది జక్కయ్య నీ దగ్గరకు రావాలని. మధ్యాహ్నం వేళ 12 గంటలకి సమరయ స్త్రీ దగ్గర కూర్చోవాలన్నది ఎంత ముఖ్యమైనదో, ఈ మేడు చెట్టు దగ్గర నీ దగ్గరకు రావాలన్నది కూడా అంతే ముఖ్యమైనది. అంటే నువ్వు ఈరోజు నన్ను ఎదుగుతున్నావేమో, కాలం పుట్టక ముందే నిన్నెతకడం నా తండ్రి స్టార్ట్ చేశాడు. గుర్తుపెట్టుకో. ఈరోజు నా కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నీ ఉనికే రాకముందు ఈ టైంలో నీ ఉనికి అనేది ఒక ప్రారంభం అవుద్దని, టైం పుట్టక ముందే నీ కొరకు నా తండ్రి ఎదురు చూస్తున్నాడని గుర్తుపెట్టు. అందుకే ఉండవలసి ఉన్నది. నేను అనుకుంటానండి, జస్ట్
టీ బ్రేక్ వెళ్ళినట్టు వెళ్ళాడండి వాళ్ళ ఇంటికి. ఎవరు? యేసుక్రీస్తు వారు టీ బ్రేక్ వెళ్ళినట్టు వెళితే టీ బ్రేక్లోనే మొత్తం ఆస్తి ఇచ్చేసాడట, టీ బ్రేక్కి. మరి లంచ్కి వెళ్తే 2 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంటే, జస్ట్ బ్రేక్ టైంలో అలా విజిటింగ్ ఇస్తేనే ఎంత మారిపోతే, దేవుణ్ణి అడుగుతాను ఎన్నిసార్లు మనకు విజిటింగ్ ఇస్తున్నాడండి? ఎన్నిసార్లు చెప్పండి? పలుమార్లు మనం దర్శిస్తున్నాడు. మనం మారం, టీ దాకా వెళ్ళిపో అంటాం. మనం మారం, మనం ఆత్మీయంగా అంత బలం పొందాం, ఎక్కువ గంటలు దేవునితో కూర్చోడానికి ఇష్టపడం. కానీ జక్కేకి చిన్న టైం ఇచ్చాడట. ఆ టైంలో ఆయన స్పందన చూడండి. 6-7 వచనాలు చూడండి. అతడు త్వరగా దిగి సంతోషముతో తనను చేర్చుకొనెను. ఏంటట అక్కడ రాస్తున్న వచనం చూడండి. అతడు త్వరగా దిగి సంతోషములతో ఆయన చేర్చుకొని. అడుగుతున్నాను, ఎలా దిగేశాడు మరి? కంగారు దిగేసి. చాలామందికి చెట్టు ఎక్కుతారు, దిగుతూ రాదు. జక్కే గారు బాగా వినండి, ఎక్కడో తెలుసు చెప్పండి. ఈయన గారికి చాలా తెలుసు. ఎవరికి? జక్కే గారికి. పొట్టోడేనండి, పేరుకి పొట్టోడు. చెప్పండి, అన్నీ తెలుసు. ఆయనకి చెట్లు ఎక్కడం తెలుసు, మనుషుల్ని గింజడం తెలుసు, మనుషుల దగ్గర లాగడం తెలుసు, అన్నీ తెలుసు. ఈ మనుష్యుడిని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కేతో ప్రభు సంభాషణ చేస్తుంటే జక్కే సంతోషించాడు. నెక్స్ట్, జక్కేతో ప్రభు సంభాషిస్తుంటే ఇంకెవరు సంతోషిస్తారు చెప్పండి? తండ్రి సంతోషిస్తాడు. అయితే కుమారుడు సంతోషిస్తున్నాడు, తండ్రి సంతోషిస్తున్నాడు, జక్కయ్య సంతోషించాడు. ఎవరు సంతోషించలేదు చెప్పండి? చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషం. కొంతమంది అదో రకం బ్యాచ్ ఉంటారండి. ఆడుతో మాట్లాడుతున్నాడు ఏంట్రా? మరి ఎవరితో నాతోనే మాట్లాడు, ఇంకెవరితో మాట్లాడు. పాస్టర్ గారిని బురదనేసి బ్యాచ్ ఉంటారు తెలుసా? మర్చిపోయాడండి. ఈ మధ్య కొత్త వాళ్ళు ఎక్కువైపోయారండి. జేమ్స్ గారికి మర్చిపోయాడు. ఇది ఎలా, ఈ సనుగులు ఎలా ఉంటాయి అనుకున్నారు? అంటే పోలికి రాగి చెప్పుకున్నాను, కొంతమంది అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారులేండి. ఆ సనుగులు ఉంటాయి. మనమే నీతిపరులు, ఎదుటోడు అస్సలు నీతిపరుడు కాదు, పాస్టర్ గారు ఏంటి అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడని అదో రకమైన సనుగులు ఉంటాయి తెలుసా?